ఓం గణేశాయ నమః. ఏంటో పూలు చూపిస్తున్నా అనుకుంటున్నారా? గులాబీలు, చామంతులు. స్వామివారి ఈరోజు పూజ అనమాట. ఇలా గన్నేరు పూలు, జిల్లేడు పూలు, అలాగే వినాయకుడికి ఇలా వస్త్రము, అలాగే జిల్లేడు మాల అనమాట. ఇలా గులాబీ రేకులు పెట్టి గుచ్చాను. ఇలాగే స్వామివారికి గరికంటే ఇష్టం కదా, అలాగే గరిక, బెల్లం ముక్క నైవేద్యం. ఈరోజు వచ్చేసి సంకటహర చతుర్దశి అండి. మంగళవారం వచ్చింది. జూన్ 25 అనమాట ఈరోజు. ఇంకా ఇలా మంగళవారం అనేది సంవత్సరానికి ఒకసారి లేదా 2 సార్లు వస్తుంది. ఇలాగా జూన్లో, లేదంటే ఆగస్టులో, లేదంటే నవంబర్, ఇంకా అట్లాగా ఇయర్కి 1 or 2 టైమ్స్ వస్తుంది అనమాట. ఎవ్రీ మంత్ అనేది నార్మల్ డేస్లో ఉంటుంది. ట్యూస్డే అనేది చాలా తక్కువ అనమాట వస్తాం. ఇంక ఇలాగ స్వామివారికి పసుపు, కుంకుమ, అక్షంతలతో పూజ అనేది మొదలుపెట్టేశాను. ఇంకా ఈరోజు వచ్చేసి అంగారక చతుర్దశి అనమాట. ఇలా జిల్లేడు మాల కూడా స్వామివారికి సమర్పించి, అలాగే వస్త్రం, జిల్లేడు పువ్వులు గుత్తు అనేది ఇంకా స్వామివారికి సమర్పించి వస్త్రం కూడా సమర్పించేస్తున్నాం. ఇంకా తర్వాత పువ్వులతో అలాగే గరికతో పూజ అనేది మొదలు పెడుతున్నాం. మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో, మనం అనుకున్న పనులు అవ్వకుండా ఉంటాయి, ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కదండి. అట్లా ఏమీ ఆటంకాలు కలగకుండా ఉండాలి అని స్వామివారిని పూజ చేసుకుంటున్నాం. అలాగే కొంచెం కష్టాల్లో ఉంటారు కదా, ఏదనుకున్నా అవ్వదు, జాబ్ పరంగా కానీ బిజినెస్ పరంగా, ఇంకా అట్లా కూడా అందరూ చక్కగా ఇలాగా చేసుకునే వాళ్ళు చేసుకుంటారనమాట పూజ. ఈ పూజ అనేది పొద్దున్నే లేసి ఇలాగ పూజ చేసేసుకొని గుడికి వెళ్ళి ఆ రోజంతా ఉపవాసం ఉంటారండి. ఉపవాసం ఉండి ఇంకా పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉంటారనమాట. అయితే సాయంత్రం మళ్ళీ గుళ్ళో పూజ ఉంటుంది, వ్రతంలాగా అనమాట. కథలు ఉంటాయి దీనికి కూడా. సాయంత్రం 6:30కి మొదలు పెడితే 8:30 అవుతుంది అనమాట. ఇంకెలా స్వామివారికి ఎంచక్క గరికాన్ని సమర్పించి పూజ చేసుకుంటున్నాం. నాకైతే ముందుగా పువ్వులు అనేది చాలా కావాలండి. అంటే పూలు ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు, అక్షంతలతో అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దొరుకుతాయి కదా, తెచ్చుకుంటే అయిపోయిద్ది కదా అని ఇంకా పువ్వులు అయితే నాకు నిండుగా ఉండాలని ఆ 1 కేజీ తెచ్చుకుని ఇంట్లో పెట్టేసుకుంటా. అలాగే గరిక అనేది కూడా తెచ్చేసుకున్నాను, ఫ్రెష్గా బాగుంది. ఇంకెలా కొంచెం 2 చిన్న కట్టలు కట్టేసి స్వామివారికి ఆ పక్కన ఈ పక్కన నిలబెట్టేసాను. అయితే స్వామివారికి వచ్చేసి గరిక అనేది చాలా ఇష్టం అండి. మనం ఏం తీసుకెళ్ళిపోయినా గరిక అనేది సమర్పిస్తే చాలు, స్వామివారే చూసుకుంటారంతా. ఇంక ఇలాగా ప్రతి నెల వచ్చేసి సంకటహర చతుర్దశి వస్తుందని అన్నాను కదా. పౌర్ణమి అయిన 4వ రోజుకి 5వ రోజుకి వస్తుంది అనమాట. ఇంకా ప్రతి నెల ఉండేవాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి, అయితే పంతులు గారు చెప్పిన విధంగా చంద్రోదయం ఎప్పుడు అవుతుందో దాని ప్రకారంగా ఆ టైంకి భోజనం చేస్తాం అనమాట. అయితే గన్నేరు పూలు దొరికినాయి, గన్నేరు పూలు కూడా మాల కట్టి, అలాగే జిల్లేడు పువ్వులు గరికతో స్వామివారిని పూజించేశాను. ఇంక ఇలాగా జిల్లేడుది అనమాట ఇక్కడ నేను పూజించే స్వామివారు. ఇది వచ్చేసి నేను కాణిపాకంలో తీసుకున్నాను అనమాట. ఉంటే మంచిది కదా అని తెచ్చుకున్నాం ఎప్పుడో అండి, చాలా సంవత్సరాలు అయింది. ఇంక ఇలా ప్రతి నెల స్వామివారికి ఇలా పూజ చేసేసుకుని గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకప్పుడు కాఫీ తాగుతాం అనమాట. ఈరోజు వచ్చేసి మా పెళ్లి రోజు. అయితే 2 కలిసి వచ్చినాయి అనమాట నాకైతే. ఇంక ఇలాగా అంగారక చతుర్దశి, అలాగే మా పెళ్లి రోజు అనేది. ఇంక ఇలా గన్నేరు పువ్వులు కూడా స్వామివారికి చాలా ఇష్టం అనమాట. ఎరుపు పువ్వులు అనేది కూడా వినాయకుడికి చాలా ఇష్టం అనమాట అండి. జిల్లేడు పువ్వులు, ఎర్రటి పువ్వులు, గన్నేరు పువ్వులు, గరిక ఇవనేది మెయిన్. ఇంక ఇలా ఇంట్లో పూజ చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా గుడికి అయితే వెళ్తున్నాం. దగ్గరలో వినాయకుడి గుడి. ఇంకా గుడికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణాలు చేసుకొని వచ్చేపాటికి పంతులు గారు గోత్రనామాలు అడిగారు. ఇంకా గోత్రనామాలు చెప్పేసి హారతిస్తున్నారు. ఇంక ఇలాగైతే ఇక్కడ దర్శనం చేసేసుకొని స్వామివారిని ఇంకా గణేష్ గడ్డ వెళ్ళామండి. అక్కడైతే స్వయంభూగా వెలిసారనమాట స్వామివారు. ఇక్కడ చూడండి, నేనైతే ఎప్పుడు చూడలేదు ఈ జనాల్ని, ఈ రకంగా ఉన్నారు. ఏదో 11 ప్రదక్షిణాలు చేద్దాం కదా అనుకుని లోపలికి అడుగు పెట్టేమో లేదు. ఇంకా మా వారైతే ఒక ప్రదక్షిణమే చేద్దామంటే అట్లెట్లా కుదురుతుంది, 3 చేయాలని ఇంక ఇలా చేస్తున్నాం. ఇంకా మా వాడైతే ఓ అయ్యమ్మ ఈ జనాలు ఏంటి అన్నట్టుగా చూస్తున్నాడు అనమాట. ఇంకా ఇక్కడైతే మేము వినాయకుడిని దర్శించుకుంటానికి స్వామివారిని అవ్వలేదు. అయితే వాళ్ళ నాన్నగారిని శివయ్యని మాత్రం దర్శించుకున్నాం. భలే అలంకారం చేశారు కదండి ఇక్కడ శివయ్యని. నాకైతే చూడబుద్దే